హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ నివాస్ వాల్మీకి. ఈరోజు ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే, ఎవరైనా సరే చిన్న పిల్లల గురించి అంటే అప్పుడే పుట్టిన పిల్లల గురించి నేమ్ అడిగేటప్పుడు వారు ఒక ఎక్స్పెక్టేషన్లో ఉంటున్నారు. ఫస్టే ఏమని, న్యూమరాలజీ ప్రకారం నేమ్ చేసుకోవాలి, పిల్లలకి మంచి భవిష్యత్తునివ్వాలి అనేది వరకు ఓకే, అది ఉంటుంది. అయితే వారు ఒక ఎక్స్పెక్టేషన్లో ఫిక్స్ అవుతున్నారు ఫస్టే. అదేమిటంటే, ముఖ్యంగా వారింట్లో ఎవరైనా చనిపోయి ఉన్నవారైతే వారి పేరు కొంత రావాలని, అలాగే వారి ఇష్ట దైవాలు ఎవరైనా ఉంటే వారి పేర్లు కొన్ని ఉండాలని అనే ఆలోచనని చేస్తున్నారు. ఇక్కడ మనం ఒకటి గమనించాలి. ఇప్పుడు ఎవరైతే ఒక బాబు లేదా ఒక బేబీ పుట్టారో వారు దేని మీద డిపెండ్ అయి పుడతారంటే, మన వంశములోని మన తాత ముత్తాతల దగ్గర నుంచి ముత్తాత, తాత, నాన్న, మనం వీళ్ళందరినీ బేస్ చేసుకొని వీళ్ళందరి జీన్స్ మిక్స్ అయి పుడతారు. కాబట్టి వారి జీన్స్ మిక్స్ అవ్వటంతో పాటు వారి యొక్క అదృష్టాలు దురదృష్టాలు కూడా వారిపైన ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనం పిల్లలకి ఒక బంగారు భవిష్యత్తు లాంటి లైఫ్ని ఇవ్వాలి అనే కదా మనం ఇప్పుడు బాగా అప్డేట్ అయినటువంటి ఒక న్యూమరాలజీ ప్రకారం నేముని డైమెన్షన్లో 14 డైమెన్షన్స్లో సూచించేది. అలాంటప్పుడు మీరు ఏం చేయాలి, వారికి సిచ్యుయేషన్ ఏంటి, వారు అసలు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారు, ఏమి చేయాలని వచ్చారు, వారు ఎంత స్ట్రెంగ్త్తో పుట్టారు, దాని ప్రకారం వారు ఏమి సాధించాలి, ఏ ఫీల్డ్లో సెటిల్ అవ్వాలి, వారి నేములో ఎంత ఫ్రీక్వెన్సీ ఉండాలి, ఇలాంటి చాలా విషయాలు పరిగణలోకి వచ్చిన తర్వాత వారి యొక్క చార్ట్లో ఇంకా ఏమన్నా దోషాలు ఉన్నాయా అని చూసిన తర్వాత, అలాగే వారి యొక్క లక్కీ నెంబర్స్ ఏంటి, లక్కీ డేట్స్ ఏంటి, లక్కీ కలర్స్ ఏంటి, వారికి ఏ నేమ్ టోటల్ సరిపోయిద్ది, మరి 3, 5, 6లు వాళ్ళ నేములో ఎక్కడ ఉండాలి, ఏ ప్లేసుల్లో ఉండాలి, మరి డేట్ ఆఫ్ బర్త్లో ఏమున్నాయి వాటిల్లో, తర్వాత వారి యొక్క ప్యాటర్న్లో ఏమన్నా డెడ్ యాంటీ కాంబినేషన్స్ ఉన్నాయా, ఇంత విస్తృతంగా సదరు న్యూమరాలజిస్టు 10-15 గంటలు వెచ్చించి ఆ చార్ట్ అంతా స్టడీ చేసి మరి వాటన్నిటినీ అధిగమించేలాగా, పైగా వారి పేరెంట్స్ యొక్క ఆ ప్రభావం వారిపై నెగిటివ్నిస్తుందా పాజిటివ్నిస్తుందా, వారి యొక్క పేరెంట్స్ మ్యారేజ్ డేటు వారికి ఏమిస్తుంది, ఇలాంటి ఎన్నో విషయాల్ని శోధించి ఛేదించి అప్పుడు ఒక మంచి నేముని వారి బంగారు భవిష్యత్తు కోసం ఇవ్వటం అనేది జరుగుతుంది. మినిమం 15 నుంచి 30 గంటల వరకు దీనికి టైం తీసుకోవటం జరుగుతుంది. ఇలాంటప్పుడు మీరు ముందుగానే ఫిక్స్ అయ్యి, ఏమండి మాకు ఈ లెటర్తోనే ఉండాలి, మాకు వ్యావహారిక నామం అదని పురోహితులు చెప్పారు, నక్షత్ర నామం ఇదని చెప్పారు, అది వచ్చేలా చూడండి, దరిద్రాన్ని వదిలేసి మనం అదృష్టంలోకి వెళ్దాంరా బాబు, మరి ఇప్పుడు అప్డేట్ అయి ఉన్నాం మనం ఈ శాస్త్రంతో అని ఒక పక్కన మొత్తుకుంటుంటే మీరేమో ఆ దరిద్రాన్ని కూడా కొంచెం పెట్టుకుందాం అంటున్నారు. ఎలా చెప్పండి? కాబట్టి ఏంటంటే, ఒకటి ఇక్కడ మీకు ఒక సమస్య ఉంది. మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏమంటారు, అరే పురోహితుడికి చూపించావా, ఏ నక్షత్ర పాదం ప్రకారం పెట్టమన్నారు పేరు, ఏ అక్షరాల ప్రకారం పెట్టమన్నారు అని మిమ్మల్ని అడుగుతారు పరిపాటి. ఎందుకు? వాళ్ళ యొక్క జర్నీలో వారి యొక్క లైఫ్లో వారు చూసింది అదే. మరి వారి లైఫ్లో ఉన్నటువంటి సిచ్యుయేషన్ ఇప్పుడు లేదు, రేపు మన పిల్లలకు ఉండదు. మరి మన పిల్లలకి పగడబందీగా వారి లైఫ్ ముందుకెళ్ళేది ఇవ్వాలంటే మన పెద్దల్ని సాటిస్ఫై చేయాలి, మన అమ్మా నాన్నని సాటిస్ఫై చేయాలి, పొరుగు వారిని సాటిస్ఫై చేయాలంటే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి తెలిసిన కొద్ది నాలెడ్జ్లో వెనక్కి వెళ్తారు. ఒక 70 ఏళ్ళు, అరే పురోహితుడి దగ్గరికి వెళ్ళరా, నక్షత్రపాదం ఏం చెబుతాడు, నక్షత్రపాదం దాటి వచ్చాం సార్, ఒక మహానుభావుడు 40 సంవత్సరాలు కష్టపడి దాన్ని ఛేదించాడు, దాన్ని దాటి వచ్చాం, ఇప్పుడు అప్డేట్ అయిన ఈ వెర్షన్లో ఇప్పుడు కూడా మనం వాళ్ళందరికీ ఇష్టపడేలా చేయాలంటే ఎలాగండి? ఇక్కడ కేవలం మీ బాబు, మీ బేబీ, వాళ్ళ భవిష్యత్తు మీకు అవసరం, వారికి కాదండి. వారికి ఏం అవసరం, వాళ్ళ కోరికలన్నీ మీ పిల్లలపై రుద్ది అది వాళ్ళు చూస్తూ చచ్చిపోవటం. ఇక మీ పిల్లలు సంకనాగిపోయిన పర్లేదు వాళ్ళకి, ఇదే మనకు కావాల్సింది కాదండి. మీరున్నంతలో
మీ పిల్లలకి ఒక ఆస్తిని ఇస్తారు. ఏంటది? నగదు రూపంలో ఇస్తారు. అదేముందండి, ఉంటుంది పోతుంది. కానీ వారికి న్యూమరాలజీ ప్రకారం సైంటిఫిక్గా వారి లైఫ్కి ఒక కోట గోడలా కడుతున్నాం చూసారా చిన్నప్పటి నుంచి, అది అండి ఆస్తి. ఆ ఆస్తి వారికి ఇవ్వాలంటే మీరు న్యూమరాలజీ పట్ల అవగాహన కూడా పెంచుకోవాలి. అంతేగాని న్యూమరాలజీ బాగుంటుంది ఫ్యూచర్లో, న్యూమరాలజీ అప్డేట్ వెర్షన్ అని చెబుతూనే నాకు ఆ దేవత పేరు పెట్టండి, ఈ దేవుని పేరు వచ్చేలా పెట్టండి, మా నాన్నగారు 3 నెలల క్రితం చనిపోయారు ఆయన పేరు వచ్చేలా పెట్టండి లాంటి మాటలు మాట్లాడకూడదు. ఓకే, అవన్నీ చేస్తే ఏమవుతుంది అసలు చూద్దామండి. ఒక వ్యక్తికి రామకృష్ణ అని పెట్టారనుకోండి, రామకృష్ణ, ఇది ఒక దేవుని పేరు లేదా 2 దేవుళ్ళ పేర్లు, రాముడు కృష్ణుడు, అంతవరకు ఓకే. కానీ ఈ రామకృష్ణ అనే నేము గనక ఈ పెట్టిన పర్సన్కి అన్ని విధాలుగా సరిపోయి 14 డైమెన్షన్స్లో ఓకే అయితే ఓకే, నో ప్రాబ్లం. ఆ దేవుడి పేరు కానండి ఏదైనా రామకృష్ణ ఓకే. అవన్నీ సెట్ అవ్వకుండా, ఆ 14 డైమెన్షన్స్ వాళ్ళకి లేకుండా కేవలం రాముడు దేవుడు కృష్ణుడు దేవుడు, లేదా మా నాన్న పేరు రామారావు అందులో రామా తీసుకున్నాను, మాకు కృష్ణుడు అంటే ఇష్టము అందుకని రామకృష్ణ పెట్టుకున్నానంటే కుదరదండి. విశ్వానికి ఇవన్నీ కుదరవు. మా నాన్న పేరు పెట్టుకున్నాను ఆ దేవుడి పేరు పెట్టుకున్నానంటే కుదరదు. దేవుళ్ళకే దేవుడు విశ్వం, విశ్వం కదా సృష్టి అంటే. అంటే ఇక్కడ ఏంటంటే నాన్న తండ్రి అయినా అంటే చనిపోయిన ఏ వ్యక్తి అయినా అలాగే దేవుడు అయినా వీళ్ళిద్దరూ కూడా మహానుభావులే. అయితే వారు మనుషులుగా జన్మనెత్తినప్పుడు దేవుళ్ళు వారు ఉండాల్సినంత కాలంలో ఉండాలి కాబట్టి చాలా ఇబ్బందులు పడతారు మన కోసం, లోక కళ్యాణం కోసం చాలా. ఇప్పుడు రాముడు ఉన్నాడు, ఏం చేశాడు? లోక కళ్యాణం కోసం సీతాదేవి గారిని అడవికి పంపించారు. ఎందుకు? రాముడిని నన్ను ఆదర్శంగా తీసుకుంటారు, మరి నేనే ఆ ఫ్యామిలీలో ఒక అనుమానం మోపబడితే అది నా ఫ్యామిలీయే కదా అని నేను దాన్ని అధిగమిస్తే మరి మిగతా వాళ్ళకి నేను ఏమి ఇన్స్పిరేషన్ అవుతాను? నేనే పాటించాలి కదా. ఆ అనుమానం తీరేంత వరకు నేను ఇలా ఉండాలి కదా అని ఒక మనిషి ఎలా ఉండాలో అలా ఉన్నారు మన కోసం, లోక కళ్యాణం కోసం. దానికి ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. మన పిల్లలు కూడా అలా ఇబ్బందులు పడాలా? రాముడు గొప్పవాడేనండి, దేవుడేనండి, రోజు నమస్కరిద్దాం, పూజ చేద్దాం, కొబ్బరికాయ కొడదాం, తలనీలాలు ఇద్దాం. అంతేగాని అది మన పిల్లలకి సరిపోకపోయినా కూడా పెట్టి మనం ఎందుకు ఇబ్బంది పడాలి? అలాగే మీ నాన్నగారో లేకపోతే మీ ఫ్యామిలీలో ఒక మెంబర్ ఉన్నారు, వాళ్ళ యొక్క ఆయుష్ 60 ఏళ్ళు. ఓకే, మరి 60 ఏళ్ళు బతుకుతారా? బ్రతకరు. ఎందుకు? వారికి ఉన్న జీవన విధానం, వారికి ఉన్న ఫుడ్ హ్యాబిట్స్, వారికి ఉన్నటువంటి దుర్వ్యసనాలు, వారికి ఉన్న మానసిక టెన్షను, ఇవన్నీ కలిసి 60 ఏళ్ళ కంటే ముందే చనిపోతారు. మరి ముందే చనిపోయినప్పుడు వారి ఆత్మ నశించదు. ఆయుష్ ఎంతకాలం ఉందో అంతకాలం ఉంటుంది భూమి మీద. అంటే చనిపోగానే ఆత్మ కూడా నాశనమైతేనే, అంటే పరలోకం పోతేనే అప్పుడు అది నిజమైన చావు, అది పాజిటివ్. కానీ చనిపోవడానికి ముందే చనిపోతే ఆత్మ ఎక్కడే తిరుగుతుంటే అది నెగిటివ్ అండి బాబు. మనకిష్టం ఉన్నా లేకపోయినా దాన్ని దెయ్యం అంటాం. మరి అలాంటి నెగిటివ్ని మనం ఎలా పెట్టుకుంటాం మన పిల్లలకి? అందుకని మీరు మీ నాన్న మీద ఇష్టం ఉందనుకోండి, లేదా మీ ఇంట్లో చనిపోయిన వాళ్ళ మీద ఇష్టం ఉందనుకోండి, వాళ్ళకొక సమాధి దగ్గర ఒక గుడిలాగా కట్టించండి, అక్కడ అన్నదానం చేయండి, అనాథ పిల్లలకు భోజనం పెట్టండి. లేదు ప్రతి సంవత్సరం ఆ రోజు గుర్తుంచుకొని అక్కడ నలుగురికి ఏదన్నా అన్నదానం చేసి ఒక కొబ్బరికాయ కొట్టి వాళ్ళకి నమస్కరించండి. ప్రతి పండక్కి ఏదైనా చీరో జాకెటో పెట్టి మీరు ధరించండి. అది వాళ్ళకి మనం చేసే మేలు, అది వాళ్ళని మనం గుర్తుంచుకునే విధానం. అంతేగాని వాళ్ళ పేరు తీసుకొచ్చి ఎదుగుతున్న మన పిల్లలకు పెట్టి వారి యొక్క నెగిటివ్ని మన పిల్లలపైన రుద్దటానికి కాదండి. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని అందరూ గ్రహించండి. మీ పిల్లలకి వారి యొక్క భవిష్యత్తును బట్టి వారి యొక్క భవిష్యత్తు బంగారుమయం అవ్వడానికి పేరు ఉండాలి తప్ప మీ ఇష్టాలైనటువంటి మీ పూర్వీకులు
మీ ఇంట్లో పెద్దవాళ్ళు లేదా ఏదన్నా నదుల పేర్లు, ఇష్టమైన నదుల పేర్లు, హిమాలయాల పేర్లు, పర్వతాల పేర్లు అలా పెట్టకూడదండి. దేవుడి పేర్లు అలా పెట్టకూడదండి. దేవుడు ఇష్టమైతే రోజు పూజ చేయండి. మీకు వచ్చిన డబ్బుల్లో మీరు 10 రూపాయలు సంపాదిస్తే 1 రూపాయి దానం చేయండి ఆ దేవుడి పేరు మీద. అదే అండి దేవుడు అంటే ఇష్టపడే విషయం. అంతేగాని అలా పెట్టినందువల్ల పిల్లల భవిష్యత్తు అనేది పాడవుతుంది. తెలివైన పేరెంట్స్ అందరూ కూడా గుర్తిస్తారని నేను ఆశిస్తున్నాను. ఇక ముందు నన్నే కాదు ఏ న్యూమరాలజిస్ట్ను కూడా అలా ప్రెజర్ చేసి మీకై మీరే మీ పిల్లల భవిష్యత్తుని స్మాష్ చేసుకోవద్దండి. ఇది ఈ వీడియోలో టాపిక్. మరో వీడియోలో మరో డిఫరెంట్ టాపిక్తో మరలా కలుద్దాం.